నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అయిపోయింది. అన్ని పార్టీలు ఎలక్షన్ టైంలో ఫ్రీ 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 అంటే కొంత మనం అనుకున్న బీజేపీ ఇటువంటి వాటికి వ్యతిరేకం. బీజేపీ గవర్నమెంటు ఎందుకంటే ఫ్రీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎప్పుడైనా ఫ్రీ ఆఫర్లు ఇవ్వద్దు అని. మన ఫండే కదా, మన పైసనే కదా ఇస్తున్నారు. ఒక బీజేపీ ఇవ్వవచ్చు అని అనుకున్నాం. బీజేపీ కూడా ఏమైంది, నేషనల్ పార్టీ పోయి లోకల్ పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీలు అంటాం కదా మనం, అట్లా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నాయి 23, 29. ఈ సందర్భంగా నేరుగా అమిత్ షానే వరాల జల్లు, ఈయన ఇచ్చిన వరాలకు తడిసి ముద్దయి వణుకుతున్న చలిపెడుతున్నది ఇక ప్రజలకు, బెంగాల్ ప్రజలకు. అటువంటి ఫ్రీ ఆఫర్లు ఇచ్చిండు. ఒకసారి ప్రేక్షకులారు మీరు కూడా హర్షం వ్యక్తం చేస్తారా, అబ్బా అంటారా? చూద్దాం. మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. ఇవి అంత పెద్ద ఆఫర్లు రేపు మన తెలంగాణకు కూడా వస్తాయి. రేపు తెలంగాణ ఎలక్షన్లో కూడా గ్యారెంటీ. ఇప్పుడు బీజేపీ ఆఫర్లు ప్రకటించింది కదా, ఇప్పుడు బీఆర్ఎస్ చూడు లిస్ట్ రాసుకుంటుంది. ఇంకా ఇంకా మహత్తరమైనటువంటి ఫ్రీ ఆఫర్లు ఇస్తుంది. రోజు పొద్దున్నే మీ ఊర్లకు వేడి గరం గరం కాఫీ వస్తుంది. పొద్దున కాఫీ తాగుండి ఫ్రీగా, మధ్యాహ్నం లంచ్ వస్తుంది తినండి, రాత్రి డిన్నర్ మీరే చేసుకోండి అంటది. ఎందుకంటే రాత్రిపూట రావు కదా వెహికల్స్. అటువంటి ఆఫర్లు వస్తాయి. పొయ్యి కూడా వెలిగించద్దు మనం ఇంట్లో, అటువంటివి వస్తాయి. పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లోనే, రేపు అయింది, ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని చెప్పారు. ఇది పర్వాలే. అలాగే యువత, మహిళలు, రైతులు, తల్లుల సంక్షేమమే ధ్యేయంగా అమిత్ షా అస్త్రాలను సిద్ధం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం చెప్తున్నా. ఇక్కడ బెంగాల్లో నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన 3,000 నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి. మన తెలంగాణలో కూడా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఎలక్షన్ల వరకు లీస్ట్ రాసి పెట్టుకోండి మీ ఊర్లల్లో. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ 3,000 కదా, మన దగ్గర 5,000 వస్తాయి. ప్రేక్షకులరా, నిరుద్యోగ యువతకు 5,000 ఇస్తారు. ఇక అదేవిధంగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకి ఇది తక్షణ పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. మన దగ్గర కూడా ఉద్యోగాలు వస్తలేవు కదా, తెలంగాణలో కూడా పనిచేస్తుంది మనకు కూడా. అలాగే మహిళా ఓటర్లే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాకుండా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం. తెలంగాణలో, ఆంధ్రాలో మొదలైంది, కర్ణాటకలో మొదలైంది ఫ్రీ బస్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా ఆధార్ కార్డులు కొత్తవి తీసి పెట్టుకోండి. పశ్చిమ బెంగాల్లో కూడా తీస్తారు, ఇక కొత్తవి తీసి పెట్టుకుంటారు. ఫ్రీ బస్ ఇది మహిళా ఆర్థిక స్వేచ్ఛకు, రక్షణకు దోహదపడుతుందని వివరించారు. ఏం రందిలేదు. ఇది మంచి పని. మహిళా తల్లులకు ఇది చాలా వరం. ఫ్రీ బస్ ఎప్పుడో నెలకొక్కసారి ప్రయాణం చేసేటువంటి మహిళలు ఈరోజు నిశ్చింతగా ఏదో కొద్దిగా పైసలు షాపింగ్ అని పెట్టుకోవాలి పర్సులో, ఆధార్ కార్డు ఉంటే చాలు తెలంగాణ మొత్తం తిరిగి రావచ్చు. అన్ని క్షేత్రాలు, అందరి బంధువుల దగ్గరికి, ఒక రకంగా బంధువుల దగ్గరికి రాకపోకలు ఎక్కువైనాయి ఫ్రీ బస్ చేయంగా. దేవాలయాలకు ఆదాయం అయితే గణనీయంగా పెరిగింది, అద్భుతంగా. అప్పుడు ఛార్జీలు ఉన్నప్పుడు 50 రూపాయలు ఇద్దరు, ఇప్పుడు 200 వేస్తున్నారు గల్లాలలో. శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ తల్లులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని షా తెలిపారు. అమిత్ షా ప్రతి గర్భిణీ తల్లికి తన బిడ్డ సంరక్షణ కోసం 21,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PM కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మరింత పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం అందుతున్న 6,000 నగదును 9,000కు పెంచి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఏం రందిలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. బెంగాల్ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ సంక్షేమ పథకాలనే ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యేలా అమిత్ షా ఈ ప్రకటన చేసిండు. రేపు మళ్ళీ ఇంకా 5 ఎలక్షన్లు ఉన్నాయి. మన ఎలక్షన్ వరకు కంటే ముందే ఇంకా 5 రాష్ట్రాలకు ఉన్నాయి. అక్కడ కూడా వరాల జల్లు ఇంకా బ్రహ్మాండంగా కురిపిస్తారు. మన రాష్ట్రానికి కూడా మన ఎలక్షన్ల వరకు కూడా బ్రహ్మాండంగా. నేను చెప్పినా కదా మొదట్లోనే,
ఉదయం వెహికల్స్లలో పాలు వస్తాయి, వేడివేడి పాలు తాగాలి. కాఫీ అంటే కాఫీ వస్తుంది. మధ్యాహ్నం లంచ్ గవర్నమెంటే ఇస్తుంది. రాత్రికి మాత్రం డిన్నర్ ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి. ఇవి కూడా వస్తాయి ఆఫర్లు. ఏమంటారు? ఇవి మంచిగా కావా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.